ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన భోగపురం ఎయిర్పోర్ట్ కోసం కొన్ని రోడ్లు డెవలప్ చేస్తున్నారు కదా. ఆ రోడ్లలో మన వేపగుండ నుంచి జుత్తాడ వరకు డెవలప్ చేస్తున్న రోడ్ గురించి తెలుసుకుంటూ విజువల్స్ చూడబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియో చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేశాను ఉంటారు. పదండి ఫ్లోలో వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే మన విశాఖపట్నంలో మన ఇంపార్టెంట్ డెవలప్మెంట్, అదే మన భోగపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఈ ఎయిర్పోర్ట్ని ఈజీగా కనెక్ట్ అవ్వడానికి చాలా రోడ్లు డెవలప్ చేస్తున్నారు. ఆ డెవలప్ చేస్తున్న రోడ్లలోని మన జుత్తాడు నుంచి ఎగ్జాక్ట్గా మన వేపకొండ వరకు ఒక రోడ్ని డెవలప్ చేస్తున్నారు. ఆ రోడ్డే మన వెనకాతలు ఉంది, జుత్తాడ వేపకొండ రోడ్ అనమాట. డెవలప్మెంట్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఆ డెవలప్మెంట్ స్టాటస్ కాస్త వీడియోలో మనం ముందుకెళ్తూ విజువల్స్ చూస్తూ తెలుసుకుందాం. సో ఈ రోజు మనం ఎగ్జాక్ట్గా విజువల్స్ ఎక్కడి నుంచి ఎక్కడ చూస్తాం అండ్ అలాగే ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వర్క్ అయింది, ఈ విషయాలను మ్యాప్లో చూసిన తర్వాత డైరెక్ట్గా విజువల్స్ చూద్దాం. మరి వెళ్దాం మ్యాప్లోకి. చాలా ఇక మనం మ్యాప్లోకి వెళ్ళినట్టయితే మనకి చాలా క్లియర్ కనిపిస్తుంది. చూసారా ఈ గ్రీన్ కలర్ లైన్? ఇదే జుత్తాడు నుంచి వేపకొండ వరకు వేస్తున్న కొత్త రోడ్ అనమాట. ఈ రోడ్ కానీ కంప్లీట్ అయిందంటే ఇటు వేపకొండ నుంచి చాలా ఈజీగా ఈ NH16 కనెక్ట్ అవ్వచ్చు. అప్పుడు అలా ముందుకు వెళ్తే మనం ఈ హైవేలో డైరెక్ట్గా వెళ్ళి భోగపురం ఎయిర్పోర్ట్కి కనెక్ట్ అవ్వచ్చు. అందుకే ఈ రోడ్ని అయితే తొందరగా డెవలప్ చేస్తున్నారు. సో ఈ రోడ్ మొత్తం మనకి 8 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. 6.5 to 8 కిలోమీటర్స్ వరకు ఉంటుంది అనమాట. సో ఈ రోడ్ కంప్లీట్గా మనకి ఇటు మన జుత్తాడు వైపు రోడ్ స్టార్ట్ అయింది అండ్ అలాగే ఇటు వేపకొండ వైపు రోడ్ స్టార్ట్ అయింది. ఈ రోజు వీడియోలో మీకు నేను ఈ జుత్తాడు ఉంది కదా, ఈ జుత్తాడు ధర వర్క్ ఎలా స్టార్ట్ అయింది అండ్ ఎలాంటి వర్క్ జరిగింది అండ్ అలానే మనకి ఈ రూట్లో ఉన్న యాటీ విల్లాస్ కూడా మీకు చూపిస్తాను. అండ్ అక్కడ నుంచి అలా మనం ముందుకు వస్తాం అనమాట. ఇదంతా కూడా ఏం వర్క్ జరిగింది అనేది చాలా క్లియర్గా మీకు అయితే నేను చూపిస్తాను. అండ్ అలాగే ఇటువైపు మనం చూస్తున్నట్లయితే మన వేపకొండ ఉంది కదా, వేపకొండ నుంచి టువర్డ్స్ మన ఈ జుత్తాడు ఉంది కదా, జుత్తాడు వైపు ఎలాంటి వర్క్ జరిగిందో కూడా చాలా క్లియర్ చూపిస్తాను. సో ఈ వీడియోలో మాత్రం కంప్లీట్గా ఈ రోడ్ కన్స్ట్రక్షన్ స్టాటస్ అయితే నేను చూపించబోతున్నాను. మరి విజువల్ చూడడానికి వెళ్దామా? చాలో ఫ్రెండ్స్, చూసారు కదా, మీకైతే చాలా క్లియర్గా మ్యాప్లో చూపించాను. ఇప్పుడు డైరెక్ట్గా బ్యూటిఫుల్ విజువల్స్ అయితే చూపించబోతున్నాను. మరి విజువల్స్ చూద్దామా? చాలో ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం చూస్తుంది అయితే ఎగ్జాక్ట్గా మన జుత్తాడు ఉంది కదా, జుత్తాడు దగ్గర అనమాట. ఈ ప్లేస్లో ఈ విధంగా వర్క్ అయితే జరిగింది. మీ రిటర్న్ వచ్చినప్పుడు టాప్ వ్యూలో కూడా చూపిస్తాను వర్క్ అనేది ఎలా ప్రోగ్రెస్ ఉందనేది. ఇంతకుముందు మీరు చూసినప్పుడు అయితే జస్ట్ మామూలుగా మనకి రోడ్ కనిపించేది. ఇప్పుడైతే కంప్లీట్గా మనకి అలైన్మెంట్ కనిపిస్తుంది. అలానే అటువైపు ఇటువైపు రోడ్ వర్క్ ఎలా జరిగిందో కూడా చాలా క్లియర్ కనిపిస్తుంది. ఆ ముందు మనకు కనిపిస్తుంది చూసారా, అలా ఒక లారీ వెళ్తుంది. అది వచ్చేసి మన పెందుర్తి మెయిన్ రోడ్ కనెక్ట్ అవుతుంది అనమాట. అండ్ మనం ముందు చూసినట్లయితే అటువైపు ఒక లైన్లో వెళ్తుంది చూసారా హైవే, అది NH16. అది కూడా మనం చాలా క్లియర్గా అప్కమింగ్ వీడియోస్లో చూస్తాం. సో ఇప్పుడు మనం ఇటువైపు చూసినట్లయితే మనకి పెందుర్తి కనిపిస్తుంది. అండ్ ఇటు లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఎలక్ట్రిసిటీ సబ్స్టేషన్ అయితే ఉంటుంది. ఆ సబ్స్టేషన్ పక్క నుంచి ఈ రోడ్ అయితే వెళ్తుంది. ఈ రోడ్ డెవలప్ అయిందంటే మన BRTS రోడ్ ఉంది కదా, ఆ BRTS రోడ్లో ట్రాఫిక్ అనేది తగ్గుతుంది. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే అలా పక్కొచ్చి ఈ రోడ్ అయితే మనకి ఎలక్ట్రికల్ టవర్స్ అటువైపు ఇటువైపు వస్తుంది. మీరు అబ్జర్వ్ చేశారా రోడ్ ఎలా వస్తుంది అనేది? టాప్ వ్యూలో మనం చూస్తున్నట్లయితే మనకి చాలా క్లియర్గా రోడ్ వర్క్ ఎలా జరుగుతుందో కనిపిస్తుంది. అండ్ అలాగే మధ్యలో ఈ టవర్స్ వెళ్తున్నాయి కదా, ఆ టవర్స్ కూడా కనబడుతున్నాయి. అండ్ అలానే రోడ్ అయితే మనకి చాలా వెడల్పుగా ఉంటుంది. మనకి 4 లేన్ రోడ్ అయితే వస్తుంది. మనకి కంప్లీట్గా ఈ రోడ్ వచ్చేసి 8 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మనకి అటు సింహాచలానికి ఇటు మన పెందుర్తికి రావడానికి చాలా ఈజీ యాక్సెస్ అయితే ఉంటుంది. ఈ రోడ్ కంప్లీట్ అయితే ఆల్మోస్ట్ ఇటువైపు ఒక 1 కిలోమీటర్ వరకు ఈ విధంగా వర్క్ జరిగింది. ఆ 1 కిలోమీటర్ దాటి ముందుకు వచ్చిన తర్వాత మనకి అలైన్మెంట్ కనిపిస్తుంది. కానీ ఇంకా ఇక్కడ జంగిల్ క్లియరెన్స్ జరగాలి అండ్ అలాగే అలైన్మెంట్ పూర్తిగా వర్క్ చేయాలి. సో మీకు చాలా క్లియర్గా అలైన్మెంట్ ఎలా ఉంటుందో కూడా కనిపిస్తూ ఉంటుంది. అండ్ అలా మనం ముందుకు వెళ్ళామంటే మనకి రైట్ సైడ్లో మీకు చెప్పే కదా ఇంతకుముందు వీడియోస్లోని యాటీ విల్లాస్ అని చెప్పేసి ఆ రైట్ సైడ్లోనే ఉంటాయి. ఈ రోడ్డుకి చాలా దగ్గరగా ఉన్న విల్లాస్ అవే. మీలో ఎవరైనా ప్లాన్ చేయాలనుకుంటే నా ప్రీవియస్ వీడియోస్లో నంబర్స్ ఉంటాయి, కాంటాక్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు మీకు ఈ విల్లాస్ కనిపించే కదా, విల్లాస్ నుంచి ఈ ముందుకు వెళ్తే మనకి ఇంకా రోడ్ వర్క్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఈ మధ్యలోనే చాలా వరకు మనకి పెండింగ్ వర్క్ కనిపిస్తూ ఉంది. ఇది మనకి ఎక్కడ వస్తుందంటే ఎగ్జాక్ట్గా పొలగనపాలెం దగ్గర వస్తుంది. పొలగనపాలెం ఇలా ముందుకు వెళ్ళి చిన్నమూషవాడ తర్వాత సుజాత నగర్ తర్వాత పురుషోత్తపురం, ఈ ఏరియాస్లోనే వర్క్ అనేది పెండింగ్ ఉంది. అటువైపు నుంచి కూడా మీకు ఏదైనా చూపిస్తాను వర్క్ ఏమైనా జరిగింది లేదా అనేది. సో అటువైపు నుంచి చూసినప్పుడు మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది.
అటువైపు కూడా ఎలాంటి వర్క్ జరిగింది అనేది. సో ఇప్పుడు మనమైతే మళ్ళీ వెనక్కి అయితే వస్తున్నాం. అండ్ ఈ రూట్లో రైట్ సైడ్లో చెరువు కూడా కనిపించి ఉంటుంది మీకు. ఈ రోడ్ కంప్లీట్ అయితే ఆ చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ వేస్తే ఇటువైపు కూడా చాలా బ్యూటిఫుల్ లొకేషన్ వస్తుంది. చూసారు కదా, మీకైతే చాలా క్లియర్గా పెందుర్తి వైపు అంటే జుత్తాడి దగ్గర ఎలాంటి వర్క్ జరిగింది చూపించాను. సో ఇప్పుడు మనం చూస్తున్నదైతే వేపకొండ దగ్గర, ఇది వేపకొండ జంక్షన్ అనమాట. ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళినట్టు పెందుర్తి, రైట్కి వెళ్తే టువర్డ్స్ మన ఎన్ఐడి వెళ్తాం. అదే మనం ఆపోజిట్ డైరెక్షన్లో వెనక్కి వెళ్ళాం అనుకోండి, టువర్డ్స్ మన వేపగుంట పెనగడ రోడ్ ఉంది కదా, ఆ రోడ్లో పెనగడ వైపు వెళ్తాం. వేపగుంట నుంచి పెనగడ వైపు కూడా రోడ్ అనేది చాలా బాగా డెవలప్ చేస్తున్నారు. అది కూడా మీరు అప్కమింగ్ వీడియోలో చూస్తారు. ప్రస్తుతం రోడ్ వర్క్ జరిగింది. రోడ్ వర్క్ జరగక ముందు రోడ్ ఎలా ఉందో చూపిస్తాను, రోడ్ వర్క్ అయిన తర్వాత ఎలా ఉందో కూడా చూపిస్తాను అప్కమింగ్ వీడియోస్లోని. సో ఇప్పుడు మనమైతే టువర్డ్స్ మన సింహాచలం వైపు వెళ్తున్నాం. ఇలా వెళ్తున్నప్పుడు ఈ బిఆర్టీఎస్ రోడ్లోని ఎగ్జాక్ట్గా మనకి వర్షిని అపార్ట్మెంట్స్ ముందు కనిపిస్తున్న చూస్తారు లెఫ్ట్ సైడ్లోని, ఆ అపార్ట్మెంట్స్ ముందు మనకి రోడ్ వర్క్ అయితే స్టార్ట్ అయింది. సో అది నేను మీకు చాలా క్లియర్గా చూపిస్తాను. లెఫ్ట్ సైడ్లో మీకు చూస్తున్నట్లయితే కింద నుంచి జస్ట్ అవుతున్నారు కదా, అది అండర్ గ్రౌండ్ ఎలక్ట్రికల్ వర్క్ అనమాట. చిన్న వర్క్ ఉంది, ఆ వర్క్ అయితే చేస్తున్నారు అక్కడ. అండ్ ఇగోండి ఈ ప్లేస్ నుంచి మనకి రోడ్ వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది. మనం చూసుకోవచ్చు ఇటువైపు నుంచి కూడా మనకి అలైన్మెంట్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఈ మధ్యలో బిఆర్టీఎస్ రోడ్ నుంచి మనం మిడిల్ లైన్లో వెళ్తే ఈ రోడ్లో కనెక్ట్ అవ్వలేం, ఓన్లీ లెఫ్ట్లో వెళ్తేనే ఈ రోడ్లో కనెక్ట్ అవుతాం. మనం ఎవరైనా ఈ సింహాచలం చూసి కనెక్ట్ అవ్వాలంటే వేపకొండ దాకా వెళ్ళి యూటర్న్ తీసుకుని వచ్చి అప్పుడు ఈ రోడ్లో కనెక్ట్ అవ్వాలి. లేదా ఫ్యూచర్లో ఇక్కడ ఫ్లైఓవర్ అండర్ పాస్లో కూడా కన్స్ట్రక్ట్ చేసే అవకాశం అయితే ఉంది, ఎందుకంటే ఇది చాలా పెద్ద రోడ్గా మారుతుంది కనుక. మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, రైట్ సైడ్లో మొత్తం ఉండేది సింహపురి లేఅవుట్. ఇది ఫేజ్ 2 లోపలికి ఉండేది. వీళ్ళకి మంచి కనెక్టివిటీ వస్తుంది ఈ రోడ్ కంప్లీట్ అయితే, ఎందుకంటే వీళ్ళు డైరెక్ట్గా ఈ రోడ్ యాక్సెస్ చేసుకొని టువర్డ్స్ మన పెందుర్తి వైపు అంటే పెందుర్తి వైపు, సింహాచలం అంటే సింహాచలం వైపు ఈజీగా వెళ్ళొచ్చు. ప్రజెంట్ అయితే చుట్టూ దొరుకుని చాలా ఇబ్బందిగా వెళ్తున్నారు. ఈ రోడ్ కానీ కంప్లీట్ అయిందంటే వాళ్ళకి తెలుస్తుంది ఎంత ఈజీగా వెళ్తారనేది. సో ఇప్పుడు మనం అలా ముందుకు వెళ్ళాం అనుకోండి, ఆ ముందు కూడా వర్క్ ఏమైనా జరిగినది కనిపిస్తుంది. అలా ముందుకు వెళ్ళి మళ్ళీ మనం అయితే వెనక్కి వచ్చేద్దాం. ఇక్కడైతే కొండ పక్క నుంచి రోడ్ అయితే వెళ్తుంది అనమాట. లెఫ్ట్కి తిరిగి మళ్ళీ అలా ముందుకు వెళ్ళి మళ్ళీ ఎలక్ట్రికల్ లైన్స్ కిందకైతే వస్తుంది. ఈ కొండ మాత్రం అలా అయితే ఉంటుందన్నమాట. చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది కొండ అయితే. అండ్ ఆ ముందు కూడా మనకి కొండ కనిపిస్తుంది, ఆ కొండ పక్క నుంచి అయితే వెళ్తుంది. ఆ ముందున మీకు కనిపిస్తుంది కదా, అదంతా కూడా టీచర్స్ లేఅవుట్ అనమాట. వీళ్ళకైతే నెక్స్ట్ లెవెల్లో కనెక్టివిటీ అనేది పెరుగుతుంది, ఎందుకంటే వీళ్ళు ప్రజెంట్ రావాలంటే సుజాత జంక్షన్కి వచ్చి అక్కడ నుంచి ఇలా వేపకుంట లేదా పెందుర్తి వెళ్ళాలి. అదే ఈ రోడ్డు కంప్లీట్ అయిందంటే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇటు పెందుర్తి కావాలంటే పెందుర్తి, అటు సింహాచలం వైపు కావాలంటే సింహాచలం, ఈజీ కనెక్టివిటీ ఉంటుంది వన్స్ ఈ రోడ్ కంప్లీట్ అయితే. ఈ రోడ్ ఇంకొక 6 monthsలో కంప్లీట్ అవ్వచ్చు, అంతా పర్ఫెక్ట్గా వర్క్ జరిగితే, లేదా కాస్త టైం పడుతుంది. కానీ భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెన్ అయ్యేసరికి ఈ రోడ్స్ అని కంప్లీట్ చేస్తామని చెప్పేసి విఎంఆర్డీఏ టార్గెట్గా పెట్టుకొని వర్క్ అయితే చేస్తుంది. బట్ చూద్దాం ఎన్ని రోజులు కంప్లీట్ అవుతుంది అనేది. నెట్ వస్తున్నప్పుడు కూడా మీకైతే చాలా క్లియర్గా కనిపిస్తుంది రోడ్ ఎలా ఉంటుంది అనేది. అండ్ అలాగే కంప్లీట్గా మన ఉంది కదా వేపకొండ రైట్ సైడ్ కనిపిస్తుంది, లెఫ్ట్ సైడ్లో ఏమో మీకు గోపాలపట్నం, తర్వాత గోపాలపట్నం కాదు, గోపాలపట్నం నుంచి లోపలికి వచ్చినప్పుడు గోశాల ఉంటుంది, ఆ గోశాల కనిపిస్తుంది. అండ్ అలాగే వర్షిని అపార్ట్మెంట్స్ అండ్ అటువైపు ఇంకొన్ని అపార్ట్మెంట్స్, అవన్నీ కూడా చాలా క్లియర్గా మీకు అయితే కనిపిస్తున్నాయి. మరి మీరు ఈ వీడియోని ఎక్కడి నుంచి కామెంట్ చేస్తున్నారు? అండ్ అలాగే ఎవరైనా ఈ ఏరియాస్ నుంచి ఈ వీడియో చూస్తున్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇక్కడ మాత్రం మనం చూసుకోవచ్చు కంప్లీట్గా మనకి రోడ్ని అయితే లెవెల్ చేశారు, ఇంకా లెవెలింగ్ చేయాలి, ఇంకా అలానే రోడ్ వర్క్ అనేది ఇంకా బాగా జరగాలి. అటువైపు మాత్రం చాలా బాగా జరిగింది, ఇటువైపు చాలా కొంచెం వరకే జరిగింది. ఫైనల్లీ మనమైతే వస్తాం బిఆర్టీఎస్ రోడ్ దాకా. ఇదే మన సింహాచలం వేపగుంట రోడ్ అనమాట. సో మీకైతే కంప్లీట్గా చూపించాను ఎగ్జాక్ట్గా వేపగుంట దగ్గర రోడ్ ఎక్కడ కనెక్ట్ అవుతుంది, అలానే అటు మన జుత్తాడు ఉంది కదా, జుత్తాడు దగ్గర రోడ్ వర్క్ జరిగింది అనేది చాలా క్లియర్గా చూపించాను. సో మరి వీడియో ఎలా ఉందో మీరే కామెంట్ రూపంలో తెలియజేయాలి. ఇంకా మీకు కొన్ని విజువల్స్ చూపించి నేనైతే వీడియోని అయితే ఎండ్ చేస్తాను. అండ్ అలానే మీకు వీడియో అనిపించినది కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మరి ఇంకా వీడియోని ఎండ్ చేద్దామా ఫ్రెండ్స్? ఫైనలీ మీకైతే మన విశాఖపట్నం జరుగుతున్న డెవలప్మెంట్స్లోని ఎగ్జాక్ట్గా మన జుత్తాడు నుంచి వేపకొండ వరకు రోడ్ వెళ్ళిపోతుంది కదా, ఆ రోడ్ గురించి చాలా క్లియర్గా చెప్పాను అనుకుంటున్నాను అండ్ డీటెయిల్స్ అని ఇచ్చాను అనుకుంటున్నాను. మరి విజువల్స్ ఎలా ఉన్నాయి, వీడియోలో ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంది, అండ్ అలాగే మొత్తం మీకు అర్థమైంది లేదా వీడియో అనేది మీరే కామెంట్ రూపంలో తెలియజేయాలి. మనమైతే ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేస్తున్నాం. మీకు కానీ వీడియోని ఇస్తే తెలుసుగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.